హలో ఫ్రెండ్స్, హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివలలిత. ఈరోజు థీమ్ వచ్చేసి వాషింగ్ మెషిన్ థీమ్ బేబీ ఫోటోషూట్ ఐడియాని మీతో షేర్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నా ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఇక్కడ నేను బ్లాక్ కలర్ చున్నీ తీసుకొని ఇలా రెక్టాంగిల్ షేప్లో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాని మీద పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ చున్నీ తీసుకొని ఇలా దాని చుట్టూరా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక రెక్టాంగిల్ షేప్లో పేపర్ని పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఆ పేపర్ మీద నేను ఇక్కడ చింతపండు సీడ్స్ని పెట్టి అవి బటన్స్ లాగా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ చున్నీ తీసుకొని ఇక్కడ ఆరెంజ్ కలర్ చున్నీకి దాన్ని రౌండ్గా పెట్టేసుకున్నాను. ఇక్కడ ఈ పర్టికులర్ కలర్ చున్నీసే యూజ్ చేయాలని ఏం లేదు. ఆ తర్వాత ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్ మ్యాటెక్ లిక్విడ్, కంఫర్ట్, ఇలా వాషింగ్ మెషిన్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను వీల్స్ లాగా బేబీ రబ్స్ని పెట్టేసుకున్నాను. దీంతో ఇక్కడ వాషింగ్ మెషిన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను కొన్ని స్టిక్స్ని ప్లేస్ చేసి ఒక తాడ్ కట్టేసి అక్కడ బట్టలు ఆరేస్తున్నట్టు ఇండికేట్ చేయడానికి ఇలా చిన్న చిన్న క్లాత్స్ని ఇక్కడ ప్లేస్ చేసేసాను. అంతే అండి, దీంతో వాషింగ్ మెషిన్ థీమ్ బేబీ ఫోటోషూట్ ఐడియా కంప్లీట్ అయిపోయింది. ఐడియా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.